హలో ఫ్రెండ్స్, అత్తమ్మ టీవీలో ఈరోజు పెసర ఇడ్లీలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మరి ఇలాంటి ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ముందుగా మనం ఒక గిన్నెలో అరకప్పు మినపప్పు తీసుకోవాలి. అందులో 1 కప్పు పొట్టు పెసరపప్పు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి 4-5 గంటలు నానబెట్టుకోవాలి. చూసారు కదా, బాగా నాన్నే. ఇక్కడ నేను 5 గంటలు నానబెట్టాను. బాగా నానిన ఈ పెసరపప్పు మినపప్పు మిశ్రమాన్ని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అందులో తగినంత ఉప్పు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా, అవసరమైతే కొంచెం నీళ్ళు పోసుకొని ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇందులో ఒక చిటికెడు వంట సోడా వేయాలి. ఇది తప్పకుండా వేయాలి, అప్పుడే ఇడ్లీలు స్పాంజీగా ఉంటాయి. చాలామంది ఇడ్లీ రెసిపీలు అడిగారు కదా, ఇడ్లీ రేకు పైన క్లాత్ వేయకపోతే ఎలా వస్తాయని చెప్పి. ఇలా అన్నమాట. మనం ఇడ్లీ రేక్కి నెయ్యి కానీ నూనె కానీ రాసేసి దాని మీద వేసేసుకోవడమే. తగినంత పిండి తీసుకొని ఈ ఇడ్లీ రేకుల్లో తగినంత వేసుకోవాలి. అంటే 3/4 వేసుకుంటే అవి పొంగుతాయి కదా ఉడికిన తర్వాత. ఇలా వేసుకోవచ్చు. మామూలు ఇడ్లీలు కూడా ఇలా వేసుకోవచ్చు అనమాట. నెయ్యి కానీ నూనె కానీ రాసేసి ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్లు పోసి ఈ రేకు పెట్టేసి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి చేత్తో ఇలా చెక్ చేయాలన్నమాట. ఇడ్లీని పట్టుకొని మన చేతికి ఏమి పిండి అంటుకోకపోతే ఇడ్లీ పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. ఇలా బాగా ఉడికిన ఇడ్లీలని ఒక 2 నిమిషాలు చల్లారబెట్టుకుంటే మనం తీసేటప్పుడు ఈజీగా ఊడొస్తాయి. అలాగే షేప్ పాడవకుండా ఉంటుంది. వేడివేడిగా తీసేస్తే రావన్నమాట, షేప్ పాడైపోతుంది. సో ఇలా ఒక స్పూన్తో తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. దీంట్లో పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ, కారపొడి, నెయ్యి సూపర్ కాంబినేషన్. మీరు తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మీ పిల్లలకి ఇలాంటి రెసిపీస్ తినడం అలవాటు చేయండి.